హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒంగోలు ఫేమస్ సత్యం గారి దోసల్లాగా మెత్తగా రావాలంటే మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ఆ మెత్తటి దోసల కోసం నేను ఇక్కడ సోనా మసూరి బియ్యాన్ని తీసుకున్నాను. మామూలుగా అయితే 74 ఉంటే మీ దగ్గర అవైనా వేసుకోండి. నేను నార్మల్ రైస్‌నే వేసుకుంటున్నాను. స్టోర్ బియ్యం కాకుండా మనం వాడుకునే సోనా మసూరి బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే అవి 3 కప్పులు తీసుకొని, 1 కప్పు వరకు ఇలాగా మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని, ఇది పక్కన పెట్టేసుకొని, వేరొక బౌల్ తీసుకొని, ఇదే కప్పుతోటి 1 కప్పు వరకు ముద్ద అటుకుల్ని తీసుకోవాలి. ఈ మొద్దు అటుకులు గూడా వేరొక గిన్నెలో వేసేసుకొని, శుభ్రంగా నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత, ఈ అటుకులు మునిగేంత వరకు మంచినీళ్ళని పోసుకోవాలి. మంచినీళ్ళని పోసుకొని, మూత పెట్టేసుకొని, సుమారు 2, 3 గంటలు అయినా నానబెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం ఈ బియ్యం గూడా శుభ్రంగా 4, 5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. నీట్‌గా ఒకసారి మనం వాష్ చేసుకొని, ఈ బియ్యంలో ఈ నీళ్లు మొత్తం వంపేసుకొని, ఇప్పుడు మనం తాగే మంచినీళ్ళుంటాయి కదా! అవి ఈ బియ్యం మునిగేంత వరకు మంచినీళ్ళని పోసుకొని, మూత పెట్టేసుకొని, ఈ బియ్యం గూడా పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. సుమారు మనం ఉదయం పూట పోసుకున్నామంటే, సాయంత్రం 4, 5 మనకి ఈ విధంగా బాగా నానిపోతాయి. చూసారా? అటుకులు చాలా మెత్తగా నానినాయి. ఇలా నానితే సరిపోతుంది. అలాగే గూడా అదే విధంగా బాగా మెత్తగా బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం గ్రైండ్ చేసుకోవడమో, లేదా మిక్సీలో వేసుకోవడమో చేసుకోవాలి. ఈ నీళ్లను పడవేయకుండా వేరొక బౌల్‌లోకి వంపుకోవాలి. ఈ నీళ్లతోటి మనం ఈ అట్టుపిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేస్తాం కదా! ఆ వాటర్‌కి బదులు ఈ వాటర్‌ని యాడ్ చేసుకున్నామంటే మనకి దోస అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను గ్రైండర్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా 2, 3 సార్లు బాగా పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బరకగా ఉంటే దోస అనేది అంత సాఫ్ట్‌గా రాదు. మనకి మెయిన్ పిండనేది బాగా మెత్తగా గ్రైండ్ అయితేనే దోస అనేది చాలా బాగా నీట్‌గా మెత్తగా వస్తుందనమాట. ఇది చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత విశాలంగా ఉండే ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. లేదంటే పొంగిపోతుంది కదా! అందుకని కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇది ఆఫ్టర్ మార్నింగ్ అనమాట. పిండనేది ఇలా బాగా పులిసింది. ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని, మనం దోసలు వేసుకోవడానికి సరిపడంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, ఈ మిగతా పిండిని మూత పెట్టేసుకొని, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 2 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని, సోడా ఉప్పు అనేది వేసుకోవద్దు. సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని, సాల్ట్‌ని వేసుకొని, పిండిని ఇలాగా జారుగా దోస పిండికి కలుపుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగ్గట్టుగా ఉండే ఎండుమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, టమాటా ముక్కలు కూడా 1, 2 వేసుకొని ఇలాగా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది చాలా మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎర్ర చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ దోసల్లోకి ఈ చట్నీ అనేది చాలా బావుంటుందండి. ఇలా తాలింపేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస పెనం బాగా కాగిన తర్వాత ఇలా దోసని వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం ఇలా సెట్ దోసలాగా వేసుకున్నామంటే చూసారా? ఇలాగ హోల్స్ అనేది వచ్చేస్తుంది. దోస అనేది చాలా సాఫ్ట్‌గా చాలా మెత్తగా వచ్చేసింది. మన సత్యం గారి దోసల్లాగా చాలా మెత్తగా ఉంటాయి. ఈ దోసలు మనకి సాయంత్రం వరకు ఇలాగే ఉంటాయి. ఎన్ని తిన్నా కూడా మనకి అరుగుదలనేది ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక్కడ మనం నార్మల్ బియ్యంని యూజ్ చేసాం కాబట్టి కడుపులో నొప్పి అలాంటిదేమీ ఉండదనమాట. మామూలుగా రేషన్ బియ్యం అయితే మనకి కొంచెం అరుగుదల ఉండదేమో, కడుపులో నొప్పొస్తుందేమో అని అనుకుంటాం కదా! ఇవి నార్మల్ బియ్యమే కాబట్టి పిల్లలు కూడా ఎన్నైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఎన్నైనా తినొచ్చు. ఒకటికి 4 తినొచ్చనమాట. అంత సాఫ్ట్‌గా స్పాంజీలాగా చాలా బాగున్నాయి దోసలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.